బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కేసులకు భయపడేది లేదని, పార్టీ శ్రేణులకు ఎప్పుడూ అండగా నిలుస్తానని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తునిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహనీయుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించడం వల్లే భారతదేశం సమైక్యంగా ఉందన్నారు. గత 6 నెలలుగా కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన సాగిస్తుందని విమర్శించారు. ప్రత్యర్థులపై కేసులు పెట్టి అణచివేతకు గురి చేస్తున్నారన్నారు. కేసులకు తామెప్పుడు భయపడేది లేదని, పార్టీ నేతలకు కార్యకర్తలకు అండగా నిలుస్తానని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా పేరు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపైన కేసులు బనాయించడం అన్యాయమని, తెలుగుదేశం జనసేన పార్టీకి చెందిన సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వచ్చినప్పటికీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం తగదని, అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మేమెప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండం, తిరిగి అధికారంలోకి వస్తామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా ఈ రోజుకి రాజ్యాంగం అమలు చేసి 75 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో రాజ్యాంగం వల్లే భారతదేశం అంతా ఐక్యంగా ఉంది. భారతదేశంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత 6 నెలలు బట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలాగా, అంబేద్కర్ గారు తెచ్చిన చట్టాలు అపహాస్యం చేసే విధంగా, వారి మనుషులు కాని వాళ్ళ మీద, ప్రజాస్వామ్యంలో ఏ మనిషి అన్నా ఒకటే, కానీ వారి మనుషులు కాని వాళ్ళ మీద, వారికి ప్రత్యర్థి వర్గం మీద అణిచివేత ధోరణి ఈ రాష్ట్రంలో చాలా నిరంకుశంగా జరుగుతుంది. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పైనుంచి చూసి ఖచ్చితంగా వీళ్ళకి తగిన విధంగా శాస్తి చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా తునిలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కేసులు, ఓన్లీ సోషల్ మీడియా మీదే 17 కేసులు పెట్టడం జరిగింది. నేను పోలీసులకు క్వశ్చన్ చేశాను, ఏంటిది కనీసం యాక్టివ్గా లేని వాళ్ళ మీద కూడా కేసులు పెడతారంటే 2 సంవత్సరాల ముందు ఒక లైక్ కొట్టేటట్టు ఇప్పుడు, అందుకని కేసు పెట్టారట. అవి బెయిలబుల్ సెక్షన్స్ అయినా సరే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వేసి వాళ్ళని కోర్టులో హాజరుపరిచి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఒక పార్టీని టార్గెట్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను గమనించింది ఏంటంటే, గత 10 సంవత్సరాల క్రితం నుంచి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా అత్యుత్సాహంతో పోస్ట్ పెడితే అది 1% మాత్రమే. జనసేన, టీడీపీ వాళ్ళు 99% అసభ్య పదజాలం కానీ అత్యుత్సాహంతో కానీ పోస్టులు పెడతారు. కానీ 99% తప్పు చేసే వాళ్ళ మీద ఏ రకమైన శిక్షలు లేవు. 1% అత్యుత్సాహం చూపించే వాళ్ళ మీద రకరకాలుగా కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు వేధించడం జరుగుతుంది. ఇక తుని విషయానికి వచ్చేసరికి రాష్ట్రం అంతా ఒకలా ఉంటే తునిలో ఒకలా ఉంది. ఇక్కడ మామాల్లుళ్ళ పరిపాలన, అల్లుడేమో కల్లాపెట్టి దగ్గర కూర్చోవడం, మామేమో పేదల మీద, అమాయకుల మీద కేసులు పెట్టి వేధించడం చూస్తుంటే ఈ పరిపాలన ప్రజలు గమనిస్తున్నారు. మీరు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతుంది, మమ్మల్ని ఎవరో గమనించట్లేదని మీరు అనుకుంటున్నారేమో. మీరే తేటకుండా తోటలో గెస్ట్ హౌస్లు లేరు, ప్రజల మధ్యలోనే ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు. మీరు చేసే కార్యకలాపాలన్నీ కూడా ఈ తుని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటాం. ఇప్పుడు కూడా వెనకాలే ఉంటాం. ఖచ్చితంగా ఏ కేసు వచ్చినా సోషల్ మీడియానే కేసు కాదు, అక్రమ కేసులు ఏదన్నా సరే ఎదుర్కొంటాం. ఖచ్చితంగా కేడర్కి అండగా నిలబడతామని తెలియజేసుకుంటాం. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను.
మీరు పసుపు చొక్కాలు వేసుకుని యూనిఫామ్ పసుపు చొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చెయ్యొద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నేను పసుపు చొక్కాలు వేసి ఉద్యోగాలు చేస్తే మేము ఎప్పుడు అపోజిషన్ లో ఉన్నాం, మీరు ఎప్పుడు ఉద్యోగాల్లోనూ ఉండరు. రిటైర్ అయ్యే పరిస్థితులు వస్తాయి, చాలా వస్తాయి. మేము ఎప్పుడు అపోజిషన్ లోనే ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త.